హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంచిర్యాల్ బీ సేవ. మీ అందరి కోసం ఇంకొక సమాచారం అండి. తెలిసింది సమాచారమే, కానీ ఇప్పటికీ చాలామంది మా మీ సేవకు వచ్చేసి ఈ సర్టిఫికేట్కి ఏం పెట్టాలి, ఆ సర్టిఫికేట్కి ఏం పెట్టాలి చెప్పేసి చాలా సమయం మీరు వృధా చేసుకుంటున్నారు, మమ్మల్ని మాకు వృధా చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే సర్టిఫికేట్స్ అండి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఈ సర్టిఫికేట్ ఎక్కడ ఉపయోగపడుతుందో మొదట అది చెప్తానండి. మన తెలంగాణ ప్రభుత్వం అంటే ఇంతకుముందు ఆల్ ఓవర్ ఇండియా లోపలే ఈ సర్వీస్ ఉండేయండి. రీసెంట్లీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా కష్టపడుతుండగా మన ప్రభుత్వం ఈ సర్వీస్లో ఒప్పుకోవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, అంటే ఓసీ వాళ్ళకు ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందండి. ఎకనామికల్ ఎవరు వీక్ ఉంటారో అంటే కులంలో ఓసీ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించడం జరిగింది. దీనిని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటారు. ఇది ముఖ్యంగా మన మెయిన్స్ కోసం కానీ, నీట్ కోసం కానీ, సెంట్రల్ లెవెల్లో ఎటువంటి అప్లికేషన్ చేసినా కానీ ఈ ఈడబ్ల్యూఎస్ ఒక సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎంసెట్ సీజన్ నడుస్తుందండి. ఈ ఎంసెట్ కోసం అప్లై చేసినా కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఫీల్డ్ అండి. దీనివల్ల మీకు 10% రిజర్వేషన్ కోటా కూడా వర్తిస్తుంది. దీనికి ముఖ్యంగా ఏం కావాలి, ఎలా అప్లై చేయాలి అనే విధానాన్ని ఇప్పుడు చెప్తున్నాను. దీనికి కావాల్సిన ఏమేమి పెట్టాలో, ఏమేమి అటాచ్ చేయాలో ఫామ్కి అది చెప్తున్నాను. నీట్గా నోట్ చేసుకోండి. నేను చెప్పిన వాటిని తీసుకొని మీరు మీసాకు వెళ్ళినట్లయితే మీకు ఈజీగా సులువుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా కావాల్సినవి దీనికి ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉన్నట్లయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఒక టీసీ అండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దాంట్లో మన క్యాస్ట్ వివరాలు ఉంటాయి కాబట్టి టీసీ, ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కాపీ ఉంటే అది తీసుకువెళ్ళండి. దీంతో పాటు ఇంతకు ముందు తీసుకున్న ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే దాని జిరాక్స్ కాపీ, మరియు ఒక నోటరీ అఫిడవిట్ అడుగుతున్నారండి, ఆ నోటరీ అఫిడవిట్ కూడా అటాచ్ చేసి తీసుకెళ్ళండి. మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఫామ్ మీ సేవకి వెళ్ళాక అప్లికేషన్ ఫామ్స్ మంచిగా నీట్గా ఫిలప్ చేసేసి దానికి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఎస్ఎస్సి మెమో, టీసీ, ఓల్డ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది, ప్లస్ నోటరీ అఫిడవిట్ అటాచ్ చేసి ఇస్తే వాళ్ళు ఈజీగా మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ రేషన్ కార్డ్ లేని వాళ్ళైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 8 లక్షల లోపు ఉన్న వాళ్ళు అందరూ కూడా దీనికి అర్హులండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు 8 లక్షల లోపు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్కి విద్యార్థులు అందరూ అర్హులండి. సో చాలా విన్నారనుకుంటున్నాను. నేను చెప్పిన పాయింట్స్ ఈజీగా నోట్ చేసుకొని ఆ సర్టిఫికేట్కి సంబంధించిన అటాచ్మెంట్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ సేవల్లో అంటే మేము ఈజీగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. నా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.